వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహారంతో ఏపీ రాజకీయం మళ్లీ రగులుతోంది. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో పిన్నెల్లి మీద 10 సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నియోజకవర్గం నుంచి హైదరాబాద్ చేరుకున్న పిన్నెల్లి సోదరులు ఆ తర్వాత మహబూబ్ నగర్, సంగారెడ్డి ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కొందరు పిన్నెల్లి సోదరులకు షెల్టర్ ఇచ్చినట్లుగా సమాచారం. షెల్టర్ ఇచ్చిన వారు ఏపీకి చెందిన కొందరు పత్తి వ్యాపారులేట. ఒంగోలు జిల్లా పరుచూరుకు చెందిన పత్తి వ్యాపారి అని తెలుస్తోంది. ప్రస్తుతం పిన్నెల్లిపై లుకౌట్ నోటీసును పోలీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉండడంతో ముందస్తుగా దీన్ని జారీ చేశారు. వాస్తవానికి ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అడుగు ముందుకు వేయక తప్పలేదు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గం నుంచి బయటపడడానికి కూడా పోలీసులే కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అటువంటి వారు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయరని, ఏం జరుగుతోందనే సమాచారాన్ని కూడా అందజేస్తున్నారన్నారు. పిన్నెల్లి వ్యవహారంలో వైసీపీ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఒక్క వీడియో ఆధారంగా పిన్నెల్లి తప్పు చేశారు అనడం కరెక్ట్ కాదని కొత్త వాదన తెర మీదకు తీసుకొస్తోంది. టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తోన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారని, ఆ తరువాత జరిగిన పరిణామాలతో అలా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. పూర్తి వీడియో బయటపడితే అసలు సంగతి కాస్త తెలుస్తుందని అంటున్నారు.